ఈరోజు మనం ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్లో 2 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. మొదటి ప్రాబ్లం ఇది. ఇది మన రాఫ్ట్ తెప్ప. దీని యొక్క రిలేటివ్ డెన్సిటీ 0.6 అని ఇచ్చారు. అంటే దీన్ని నీటిలో వేస్తే 60% ఆఫ్ ద రాఫ్ట్ నీటి యొక్క సర్ఫేస్ కింద ఉంటుంది, 40% బయట ఉంటుంది. రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో దీని డెన్సిటీ ఏంటంటే 0.6 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అయితే డెన్సిటీ ఆఫ్ వాటర్ కంటే తక్కువ, అందువలన ఇది ఫ్లోట్ అవుతుంది. సరే, దీనిపైన 1 by 1 మనం స్టూడెంట్స్ని ఎక్కిస్తున్నాం. ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కినప్పుడు రాఫ్ట్ కొంచెం కొంచెంగా దిగుతూ వస్తుంది నీటి లోపలికి. చివరికి దిగుతూ ఈ రాఫ్ట్ ఏమో 100% నీటి లోపలికి వచ్చేస్తుంది, కానీ ఇంకా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన n స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఈ సిచ్యువేషన్లో ఇంకొక స్టూడెంట్ ఎక్కితే అందరూ మునిగిపోతారు. సో రాఫ్ట్ ఏమో 100% కంప్లీట్లీ సబ్మర్జ్డ్, కానీ ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అవుతుందంటే దాని నెట్ ఫోర్స్ దానిపైన 0. దానిపైన ఏ ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటేమో బాయన్సీ ఉన్నది, ఇంకోటేమో వెయిట్. సరే, ఒక్కొక్కటిని చూద్దాం. బాయన్సీ ఫోర్స్ ఏంటి? టోటల్ వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. వాటర్ డిస్ప్లేస్డ్ ఎంత? టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద రాఫ్ట్. అంటే వాల్యూమ్ ఆఫ్ ద రాఫ్ట్ 4 cubic meters మల్టిప్లైడ్ బై మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. సో ఇంత వాల్యూమ్లో ఎంత వాటర్ ఉంటుంది? మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెనీ స్టూడెంట్స్ ఇక్కడ రాఫ్ట్ యొక్క డెన్సిటీ పెట్టేస్తారు. అయితే వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్, విచ్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద రాఫ్ట్, మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, మనకు దొరికేది మాస్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్, మల్టిప్లైడ్ బై g, వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. ఇది బాయన్సీ. కింద వెయిట్. వెయిట్ ఏంటి? ఇట్ ఈస్ మాస్ ఆఫ్ రాఫ్ట్ ప్లస్ మాస్ ఆఫ్ స్టూడెంట్స్ మల్టిప్లైడ్ బై g. మాస్ ఆఫ్ ద రాఫ్ట్ చూసుకుందాం. ఇక్కడ మాస్ ఆఫ్ ద రాఫ్ట్ ఏంటంటే దాని యొక్క టోటల్ వాల్యూమ్ తీసుకుని వీ హ్యావ్ టు మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ రాఫ్ట్. డెన్సిటీ ఆఫ్ రాఫ్ట్ ఇస్ 0.6 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇది మాస్ ఆఫ్ రాఫ్ట్. ఇదేంటి? 2.4 into 1000, 2400 kilograms అన్నమాట. సో టోటల్ వెయిట్ ఏంటంటే మాస్ ఆఫ్ ద రాఫ్ట్ 2400 kilograms ప్లస్ 50 times n. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క మాస్ 50 kilograms. సో 50 times n, టోటల్ మాస్ మల్టిప్లైడ్ బై g. బికాజ్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్ అంటే దీని యాక్సలరేషన్ 0, బాయన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. g క్యాన్సిల్ అయిపోయింది. అయితే మనకు దొరికే ఈక్వేషన్ 4000 ఈజ్ ఈక్వల్ టు 2400 ప్లస్ 50n. సో దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 32 అని దొరుకుతుంది. అయితే 32 స్టూడెంట్స్ దీనిపైన సురక్షితంగా నిలబడవచ్చు. ఇంకొక స్టూడెంట్ వస్తే రాఫ్ట్ మునిగిపోతుంది అని టీచర్ అంటున్నాడు. ఇప్పుడు క్లాస్లో ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి అంటుంది, కాదు సార్, ఇంకొక స్టూడెంట్ కూడా ఎక్కొచ్చు, ఎక్కితే రాఫ్ట్ కొంచెం దిగుతుంది, అంటే సింక్ అవుతూ ఉండదు. అందరి యొక్క డ్రెస్సెస్ తడిపడతాయి, కానీ రాఫ్ట్ ఫుల్గా సింక్ అవ్వదు. దీనిపైన ఇంకొక స్టూడెంట్ కూడా నిలబడచ్చు అని అంటుంది. ఈ స్టూడెంట్ చెప్పింది కరెక్టా? దీని గురించి మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్స్లో రాయండి, నేను రిప్లై చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఒక స్టీల్ స్ఫియర్ ఉంది. యాక్చువల్లీ దీంట్లో పెద్ద క్యావిటీ ఉంది, అందువల్ల ఇది ఒక స్ఫెరికల్ షెల్ అన్నమాట. దీని యొక్క అవుట్ సైడ్ రేడియస్ని తీసుకుని టోటల్ వాల్యూమ్ క్యాల్కులేట్ చేసామంటే దాని టోటల్ వాల్యూమ్ v అని తీసుకుందాం. అందులో ఫ్రాక్షన్ f ఈజ్ క్యావిటీ. సో f టైమ్స్ v ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యావిటీ. f ఎంత అని అడిగారు. ఈ స్ఫెరికల్ షెల్ ఈజ్ ఫ్లోటింగ్ 50% సబ్మర్జ్డ్. ఇట్ ఈస్ ఫ్లోటింగ్. ఇట్ ఈస్ ఫ్లోటింగ్ అంటే బాయన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. మరి బాయన్సీ ఫోర్స్ ఎంత? What is the volume of liquid displaced?
టోటల్ వాల్యూమ్ V అయితే దాంట్లో సగం నీటి కింద ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఇస్ V/2 మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఎందుకంటే మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్ మల్టిప్లైడ్ బై G దొరికేది buoyancy ఫోర్స్. నౌ దట్ ఈస్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. కిందటి దిశలో వెయిట్. వెయిట్ ఏంటి? వెయిట్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ద మెటల్. ఎందుకంటే క్యావిటీకి వెయిట్ లేదు. అయితే ఓన్లీ మెటల్ యొక్క వాల్యూమ్ మనకు కావాలి. సో టోటల్ వాల్యూమ్ నుంచి క్యావిటీ యొక్క వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు దొరికేది వాల్యూమ్ ఆఫ్ ఓన్లీ ద మెటల్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టీల్. Fe అని రాసుకుంటాను. యాక్చువల్లీ స్టీల్ ఇస్ సమ్ అలాయ్. Fe అని రాసుకుంటాను. అయితే దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ద స్ఫెరికల్ షెల్ మల్టిప్లైడ్ బై G. మనకేమని ఇచ్చారు? డెన్సిటీ ఆఫ్ స్టీల్ ఈజ్ గోయింగ్ టు బి 8 times డెన్సిటీ ఆఫ్ వాటర్ అని ఇచ్చారు. దట్ ఈస్ రిలేటివ్ డెన్సిటీ ఈజ్ 8. నౌ డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఒకవేళ 8 times డెన్సిటీ ఆఫ్ వాటర్ అయితే అది మునిగిపోతుంది. ఇది ఎందుకు ఫ్లోట్ అవుతుంది? ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యావిటీ యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సరే, ఇప్పుడు మనం ఈ వెయిట్ని క్యాల్కులేట్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు V times 1 - F density of steel, which is 8 times density of water, times G. Float అవుతుంది. So B is equal to W. So this is B, this is equal to W. ఈక్వేట్ చేస్తే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ G, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ G క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ వాల్యూమ్ V క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి మన దగ్గర మిగిలేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో హాఫ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 8 times 1 - F. దీన్ని సాల్వ్ చేసుకుంటే F ఈజ్ ఈక్వల్ టు 15/16 అని వచ్చి దొరుకుతుంది. 15/16 ఇస్ ఆల్మోస్ట్ 1. దట్ మీన్స్ ద ఫ్రాక్షన్ ఆల్మోస్ట్ 1 ఇస్ క్యావిటీ. అంటే మోస్ట్లీ క్యావిటీ అన్నమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ థిన్ స్ఫెరికల్ షెల్. ఇందు నుంచి మనకు తెలిసేది ఏంటంటే వై డు ఐరన్ షిప్స్ ఫ్లోట్? ఇనుపుతో చేసిన షిప్ ఎందుకు ఫ్లోట్ అవుతుంది? దట్ ఈస్ బికాస్ మనం ఐరన్ షిప్ను తీసుకున్నామంటే దీని యొక్క యాక్చువల్ వెయిట్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ ద థిన్ షెల్, వేరస్ buoyancy ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. ఇందులో పెద్ద క్యావిటీ ఉంది. అందువల్ల వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్ ఇస్ వెరీ లార్జ్. దేర్ ఫోర్ buoyancy ఈజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ వెయిట్ ఆఫ్ ద షిప్ అండ్ ద కాంటెంట్స్. అంతే మరి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. గుడ్ బై.